హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలనుకుంటున్నాను. శనివారం మార్నింగ్ అయితే నా పూజ కంప్లీట్ అయిపోయిందండి. పూలేమి లేవు, అయినా సరే దీపాలను చేసుకున్నాను పూలు లేకపోయినా. కానీ నిండు అనిపించదు కదా. ఇంకా బట్టలు అయితే ఉతికి డాబా పైన ఆరద్దామని వెళ్తుంటే దారిలో ఈ మొక్కలు కనిపించినాయి. ఇవి పైన పెడితే ఆంటీ వాళ్ళవి మావన్నమాట. ఎండకి ఆకులు వెలిచిపోయినట్టుగా అయిపోతున్నాయి అనమాట. కలరు లైటింగ్ అంతా పోతుంది, డార్క్ అన్నస్ ఉండట్లేదని చెప్పనేసి కింద అయితే పెట్టుకున్నాము. ఇంకా ఇవి నిన్న ఈవినింగ్ వేసిన బట్టలు కదా, ఇంకా అలా తీసేసి మళ్ళీ బాగా ఎక్కువైపోతుంది ఎండ అని చెప్పి అవి తీసి ఇవి అయితే ఈరోజు మార్నింగ్ ఉతుకున్నవి అయితే వేసేసాను. ఇక్కడ వచ్చేసేటప్పటికి మా పిల్లలకి ఇడ్లీ వేసాను. వాళ్ళు తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారనమాట. ఇంకా మాకు ఇడ్లీ పిండి అయిపోయింది. ఒక ఇడ్లీ పిండి ఉంటే ఒకటి అలా పక్కన గిన్నెలో పెట్టేసాను అనమాట. సింగిల్ ఇడ్లీ పెద్ద ఇడ్లీ వచ్చేస్తుంది అని చెప్పనేసి ఇంకా నేనైతే ఇక్కడ దోశలు అనేవి వేస్తున్నాను అనమాట, నాకు మా హస్బెండ్కి. పిల్లలు ఇడ్లీ అయితే ఇడ్లీ అంటారు, అట్టేస్తే అట్ట అంటారు, ఏది వేస్తే అదే అంటారు. అంతేగాని ఈరోజు ఇష్టంగా తినరనమాట. అందుకే వాళ్ళకైతే ఆప్షన్ ఇవ్వను. నేను ఏది వేస్తే అదే తినాలి, మాట్లాడకుండా రోజుకి ఒకటి చేస్తున్నాను కదా, మారుస్తూనే ఉన్నాను కదా, డైలీ కంటిన్యూగా ఒకటి వేయటలేదు కదా అని చెప్పని గట్టిగా అంటే ఇంకా మాట్లాడకుండా తింటారనమాట. లేదంటే వాళ్ళే నన్ను ఆడిచ్చేస్తారండి. ఇప్పుడు రోజుల్లో ఉన్న పిల్లలైతే మామూలుగా ఉండట్లేదు. మా పిల్లలైతే మాత్రం ఒక ఛాన్స్ చూస్తారనమాట, నేను తగ్గుతానా లేదా అన్నట్టుగా ఒక రాయి వేస్తారు. నేనైతే అసలు తగ్గేదిలే. వాళ్ళ మీదకి ఇంకా పెద్దగా అరిస్తే కామ్ అయిపోతారనమాట. వాళ్ళకి అనేది ఆప్షన్ ఇవ్వకూడదు అసలు. ఈ రోజుల్లో పిల్లలకైతే అస్సలు ఆప్షన్ ఇవ్వకూడదు అనమాట. ఎందుకంటే ఇచ్చామంటే అన్నీ ఇంక వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. అది చాలా తప్పు, అది కరెక్ట్ కాదనమాట. ఏదైనా మనం చెప్తేనే వాళ్ళు వినేటట్టు ఉండాలి. ఆప్షన్స్ అన్నీ మన చేతుల్లోనే ఉండాలన్నమాట. లేదంటే చాలా డేంజర్ అయిపోతారు పిల్లలు మాత్రం. బిహేవియర్ పరంగా, మెంటాలిటీ పరంగా చాలా రూడ్గా అయిపోతారు. లేదంటే ఇది ఏమంటారు, గడుచులాగా అయిపోతారనమాట పిల్లలు. నా మాటే నెగ్గాలి, నేనే నెగ్గాలి అని. మా పాప ఒక 10% అయితే అలా ఉంటుంది. కానీ మేము కళ్ళెర చేసి కొంచెం గొంతు పెద్ద చేస్తే తగ్గుతుంది. ఇంకా మాట్లాడకుండా ఇంకా తప్పదు ఇంకా అన్నట్టుగా తనలో తానే నొచ్చుకుంటుంది అనమాట. అయితే ఇక్కడ దోశలు అనేవి వేసేసాను. పక్కన పాలు పెట్టేసి రైస్ కూడా కడిగి నానబెట్టేసుకుందాము అనేసి రైస్ కూడా కడిగి నానబెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా దోశలు అయితే వేసేసాను. ఇంకా ప్యాన్ పక్కన పెట్టేశాను. అది చల్లారిన తర్వాత పొయ్యి కింద పెడతాను అనమాట నేను. ఇంకా రైసు పాలు పెట్టేసి నేనైతే టిఫిన్ చేయడానికి వెళ్ళిపోతాను అనమాట. ఇంకా మిగిలిన పిండి అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇవన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. తెలుసు కదా, నాకు అదంతా క్లీన్గా లేకపోతే తినడం కూడా తినలేను అనమాట. నాకు అలా చిరాగ్గా అనిపిస్తుంది. అదే ప్రశాంతంగా ఇక్కడంతా సర్దుకొని వెళ్ళిపోతే ప్రశాంతంగా తినొచ్చు అనమాట. నా ఫీలింగ్ అయితే అలా ఉంటుంది. ముందు తినడం పడుకోవడం కన్నా నా పని ఎప్పటికప్పుడు అయిపోవాలి. అప్పుడు తిన్నంత హ్యాపీ, కడుపు నిండిపోతుంది, పడుకున్నంత మనశ్శాంతిగా ఉంటుంది అనమాట. నా పనితీరు అయితే అలాగే ఉంటుంది. మరీ చేయలేనప్పుడు అయితే ఇంకేం చేయలేనండి. ఇంకా తప్పదని వదిలేస్తాను. ఏది ఏమైనా సరే నేను ఇక చేయలేను అని అనిపించి నా బాడీ మొత్తం అనిపిస్తే మాత్రం వదిలేస్తాను. లేదంటే ఏ చిన్న పాయింట్ అయినా చేద్దాము క్లీన్గా అని అనిపిస్తే మాత్రం వదలను అనమాట. అలా పని చేసుకుని టిఫిన్ అయితే చేసేసాను. అయితే ఈరోజు మీతో మాట్లాడుతూ ఆనపకాయ పులుసు అయితే పెడదాం అనుకుంటున్నాను. కొంచెం ములక్కాయ ముక్కలు ఉన్నాయి, ఆనపకాయ వేసి పెడదాంలే అనుకున్నాను. దప్పడం అంటారు మా సైడు. పప్పు వేస్తే అంటే కూరగాయ ముక్కలన్నీ పప్పు, కందిపప్పు, పెసరపప్పు అలా కొంచెం పప్పులు ఏమన్నా యాడ్ చేసి కూరగాయ ముక్కలన్నీ వేస్ట్ చేస్తే సాంబార్ అంటాం కదా, అలా పప్పు వేయకుండా ఓన్లీ ఆనపకాయ, ములక్కాయ, టమాటా ఉంటే బెండకాయ, వంకాయ, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ఇవి ఓన్లీ కూరగాయల వరకు చింతపండు పులుసు వేసి పులుసు పెడితే మాత్రం దప్పడం అంటాం అనమాట మా సైడు. పప్పు వేస్తే సాంబారు, పప్పు వేయకపోతే దప్పడం అనమాట. ఇక్కడ నాకు పీలర్ అయితే చాలా విసిగిచ్చేస్తుంది అనమాట. అసలు రావట్లేదు, ఎందుకో అర్థం కావట్లేదు. ఇంకందుకే నేను చాకుతో చెక్కు తీయడం అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. చిరాకు పుడుతుంది. ఆ పీలర్ కూడా కొంచెం మార్చాలి, లేదంటే కొత్తది కొనడము ఏదో ఒకటి చేయాలన్నమాట. అయితే ఈరోజు మాట్లాడే విషయం ఏంటంటే, ఏ ఆడపిల్లకైనా పెళ్ళిగాక ముందు పని వచ్చినా రాకపోయినా, నేర్చుకోకపోయినా పెళ్ళైన తర్వాత అయితే ఖచ్చితంగా చేయాల్సిన పనులన్నీ ఉంటాయన్నమాట. తప్పదన్నమాట. ఎంత ఉద్యోగం చేసినా కూడా ఇదివరకు రోజుల్లో ఏమన్నా ఉద్యోగం చేస్తే అత్తలు ఇంటి దగ్గర ఉండి పిల్లల్ని చూసుకోవడమో, లేకపోతే టయానికి వాళ్ళు వచ్చేటప్పటికి వండి పెట్టడమో లాంటివి జరుగుతాయి. కానీ ఇప్పుడున్న రోజుల్లో అసలు కలిసి ఉండడం అనేది అవ్వటం లేదు. వీళ్ళు పొలాలని, పనులని, సొంత ఇల్లుందని పల్లెటూరులో అసలు ఊర్లో ఉండిపోవడము, కొడుకు కోడళ్ళు లేదా కూతురు అల్లుళ్ళు ఉద్యోగాలు వచ్చేసాయి అని చెప్పనేసి దూరంగా వెళ్ళిపోవడమే జరుగుతుంది. కలిసి ఉండడం అనేది మ్యాక్సిమం ఉండట్లేదు అనమాట.
అందుకని పని వచ్చినా రాకపోయినా కూడా అది మెయింటైన్ చేసుకునే ఇది అనేది ఆడపిల్లకు ఉండాలనేది మెయిన్ అనమాట. లేదంటే అసలు చేసుకోలేరు కదా. కానీ పరిస్థితులే అన్నీ నేర్పిస్తాయని కూడా అంటారు. ఇంకా పరిస్థితిని బట్టి కింద పడినా పైన పడినా ముందులో కొంచెం ఇబ్బంది పడినా తర్వాత ప్రతి ఆడపిల్లకి పనితీరు అయితే మాత్రం అర్థమవుతుంది, వస్తుంది కంపల్సరీగా. కింద కొంచెం అటు ఇటు అయినా కూడా. ఇంకా నా విషయానికి వస్తే నేనైతే పెద్దగా ఏ పనులు చేయలేదండి. మ్యారేజ్ అవ్వకముందు ఏ పని చేసేదాన్ని కాదు. మా అమ్మే చేసుకునేది పని మొత్తం. అసలు చెప్పేదే కాదు. కానీ చేసే టైం కూడా నాకు లేదులేండి. మ్యారేజ్ అవ్వకముందు చదువు, చదువు తర్వాత ఉద్యోగం, ఉద్యోగం తర్వాత పెళ్ళి. అసలు ఖాళీ అనేది లేదనమాట నాకు. ఇంకా మా అమ్మ చేస్తుంటే చూస్తూ ఉండి అబ్జర్వ్ చేసేదాన్ని, కానీ పని అయితే చేసేదాన్ని కాదు. మైండ్లో ఏ పని ఎలా చేయాలి అనేది అయితే తెలుసు, ఐడియా ఉండేది, కానీ పని అయితే పెద్దగా చేసేదాన్ని కాదు. ఇంకా పాపం ఒక్కరోజు 2 రోజులు సెలవు వచ్చినా అసలు మా అమ్మకి ఇప్పటికి వెళ్ళినా కూడా మా అమ్మ పని చెప్పదన్నమాట. కాకపోతే మనమే చూస్తూ ఊరుకుని ఉండలేం కదా అని చెప్పని అనిపించి చేస్తూ ఉంటాను. కానీ ఎక్కువ శాతం 80% మా అమ్మే చేసుకుంటుంది ఈ పని. అలాగే గుర్తొచ్చిందనమాట ఈ కూరలు వండడము, పనులు చేయడము, ఇప్పుడు వీడియోలో చూసుకుంటే అనిపిస్తుంది ఎంత పని చేస్తున్నానో, అసలు ఇంతకుముందు ఏం చేసేదాన్ని కాదు కదా అని నాకే అనిపిస్తుంది అనమాట. అందుకే అంటున్నా, ఈ ఆడపిల్లకి కూడా ఎంత పెద్ద ఉద్యోగాలు చదివినా ఇంటి పని అనేది తప్పదు, వంట పని తప్పదు అని అయితే మాత్రం అర్థమైందనమాట. ఇంకా అంతే కదా మరి. ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా ఏం జరిగినా ఎంతకాలం మారినా వంట పని ఇంటి పని అనేది ఆడపిల్లకు వచ్చి ఉండాలి. ఈ రోజుల్లో ఆడపిల్లలు బయట తిరిగి ఉద్యోగాలు చేసే ధైర్యం ఉన్నా కూడా ఇంటి పని అనేది రావాలి. రాకపోతే ఇంటిని మేనేజ్ చేసుకోలేరు అనమాట. పని వచ్చి ఉండడం మంచిదండి. అది చేయడానికి అవసరం ఉన్నా లేకపోయినా సరే పని వచ్చి ఉంటే అవసరానికి ఉపయోగపడుతుంది. అది మగపిల్లలైనా అవ్వచ్చు, ఆడపిల్లలైనా అవ్వచ్చు. పనితనం రాకపోతే మాత్రం వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోవాల్సి ఉంటుంది. చిన్నపిల్లల నుంచే పని నేర్పితే ఆ ఇబ్బంది అనేది ఉండదు. వాళ్ళ వయసుకు తగ్గట్టుగా వాళ్ళకి పని నేర్పించాలి. వాళ్ళ పనులు వాళ్ళతో చేయిస్తే అదే రీతిలో ఎలా పెరుగుతారో అదే రీతిలో పనితనం కూడా అలా పెరుగుతుందన్నమాట. చిన్నపిల్లలు ఉన్నారు, బొమ్మలు సర్దుకోవడం. చదువుకునే పిల్లలు ఉన్నారు, పుస్తకాలు సర్దుకోవడం. కొంచెం చేతికి వచ్చిన పిల్లలు ఉన్నారు, ఇంట్లో అవన్నీ సర్దించడము. అలా ఎవరికి తగ్గ పని వాళ్ళకి చెప్తే వాళ్ళ మైండు, బాడీతో పాటు పని తీరు కూడా పెరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ మా అమ్మ నాకు మొన్న పార్సిల్ పంపినప్పుడు వడియాలు పంపించారని చెప్పి చూపించాను కదా. ఈ వడియాలు అవి నేను ఇంకా తినలేదమ్మా, ఎలా ఉన్నాయో ఒకసారి చూసి అయితే చెప్పమని చెప్పారు. అమ్మ బాగున్నాయి వడియాలు, ఈ వీడియో చూస్తారు మా అమ్మ, అందుకే చెప్తున్నాను. బాగానే ఉన్నాయమ్మ వడియాలు, నేను ఈరోజే ఫ్రై చేశాను అని చెప్పనేసి అయితే అంటున్నాను అనమాట. ఎప్పుడు మా అమ్మాయి పంపిస్తారండి మినపప్పు కానివ్వండి, ఇలా వడియాలు, ఈ పచ్చళ్ళు ఇవన్నీ మనకి రాదు. పెద్ద పెద్ద పచ్చళ్ళు అంటే పెట్టలేము, ఏదో చిన్నగా ట్రైలు అయితే వేస్తాం. కానీ 1 ఇయర్ పాటు నిల్వ ఉండే పచ్చళ్ళు, వడియాలు లాంటివి అయితే మనము వేలు పెట్టమన్నమాట అందులో. ఇంకా అమ్మోళ్ళే పంపిస్తారు కాబట్టి ఇంకా అవే అలా 1 ఇయర్ వరకు వచ్చేస్తాయి. ఇక్కడైతే మా భోజనం కూడా కంప్లీట్ అయిపోయింది ఆ వడియాలతో, ఆనపకాయ పులుసుతో. ఇంకా ఆఫ్టర్నూన్ ఏంటంటే నేను తినగానే ఈరోజు నాకు ఎందుకో గిన్నెలు అన్నీ క్లీన్ చేసేసుకుందాము అనిపించింది అనమాట. ఇక్కడ నేను వడియాలు అంత కష్టపడి వేపాను కానీ ఎవరూ తినలేదు. ఎందుకంటే వీళ్ళు నాకు భోజనానికి ముందే అడుగుతారనమాట ఏం కూర అని చెప్పనేసి. ఈరోజు ఆనపకాయ పులుసు అని చెప్పేసరికి వాళ్ళు ఏం చేశారు, స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకుని వస్తా ఆనియన్ పకోడీ తెచ్చుకున్నారనమాట. ఇంకా ఆనియన్ పకోడీని ఆనపకాయ పులుసులో కలిపి తిన్నారు. ఇంకా వడియాలు అలా ఉండిపోయినాయి. ఇంకా నేను మిగిలిన ఆనియన్ పకోడీ కవర్లో ఆ ప్యాకెట్లో ఉంచితే ఆ నూనె మొత్తం లాగేస్తుందని చెప్పనేసి ఖాళీ చేసి బాక్స్లో అయితే వేసి టైట్గా మూత పెట్టేశాను. అది ఈవినింగ్ తింటారనమాట మళ్ళీ మిగిలింది. అందుకని ఇక్కడ అంట్లు మొత్తం ఖాళీ చేసేసి నేను అవి కడిగేసుకుందాము. అసలు 3:30, 4:30 ఆ టైంలో అసలు కిచెన్లో అయితే ఉండలేకపోతున్నామండి. చాలా వేడొచ్చేస్తుంది, చాలా అంటే చాలా చెమటలు కారిపోయి పక్కన ఎవరైనా ఉంటే కొట్టేయాలన్నంత కోపం వచ్చేస్తుంది. ఆ క్లైమేట్కి అలా తీసేస్తుంది అనమాట ఆ టైంలో. బాబోయ్ ఎందుకులే అని చెప్పనేసి నేను కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేసి గిన్నెలు అయితే మొత్తం ఖాళీ చేసి సింక్లో వేసేసాను అనమాట. అవి ఇప్పుడు తోమాలి. ఇప్పుడు తోమేసుకుంటే ఈవినింగ్ కొంచెం పని తగ్గినట్టు ఉంటుంది, అంత ఇబ్బంది ఉండదు. ఆ టైంలో అంత చిరాకు అనేది అనిపించదు అనమాట. జస్ట్ నార్మల్గా ఇల్లు ఊడ్చుకోవడం. ఈ గదుల్లో అంటే ఫ్యాన్లు ఉంటాయి కాబట్టి పని చేసుకోవచ్చు. అదే వంటగదిలో ఆ టైంలో పని చేయాలంటే మాత్రం అవ్వలేదండి, అస్సలు అవ్వదు. మార్నింగ్ కూడా అలాగే 10:30, 11 దాటితే ఉండలేము. ఈవినింగ్ 3:30, 4
5 లోపు అయితే ఉండలేమనమాట. అంత పొయ్యి వేడి కానివ్వండి, లేదంటే విండోలోంచి వచ్చే వెలుతురు వల్ల కానివ్వండి అలా అయిపోతుంది. ఇక్కడైతే నేను గిన్నెలు క్లీన్ చేసేసాను మొత్తం పని అయిపోయింది. ఇక్కడైతే జావ పెట్టేసాననమాట. ఈవినింగ్ పిల్లలు ట్యూషన్‌కెళ్ళే ముందు తాగుతారులే అని చెప్పనైతే జావ పెట్టాను. ఇది చల్లారే టైంకి 4, 5 అయిపోతుంది. ఇందులో కొంచెం మజ్జిగ వేసి, పెరుగు వేసి చిలకరించేసి వాళ్ళకైతే జావ ఇచ్చేస్తాను. పప్పులు కూడా వేసాను కదా! మీకు ఎవరికైనా తెలియాలంటే షార్ట్‌లో అప్‌లోడ్ చేశాను రాగి జావ. ఇలా తాగితే మాత్రం ఒక గ్లాసుడు కడుపు ఫుల్ అయిపోతుంది. చక్కగా మంచి ప్రోటీన్ ఫుడ్, ఐరన్ కూడా ఉంటుంది. పిల్లలకి చాలా టేస్ట్ అండ్ బలం కూడా ఉంటుందనమాట. కావాలంటే షార్ట్స్‌లో వెళ్ళి చూడండి. చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట. అయితే ఇంకా ప్రశాంతంగా కూర్చుందాం, అయిపోయిందిలే పని అనుకుంటే 3 అయిందనమాట ఇప్పటికి. వెళ్ళి కూర్చుందాము, కాసేపు అలా నడుము వడుద్దాము అని అనుకుంటున్నారా? అలా అనుకుంటాకి లేదండి. చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో బట్టలు, ఇవి మడతలు పెట్టాలి. మన పని అయితే ఆగదనమాట. ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి అబ్బా.